రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, ఎలా చూడాలి బీసీ బంద్ జరిగిందని? ఎలా చూడాలి? నాయకులు చెప్తున్న మాటలను ఎలా చూడాలి? తీరుని ఎలా చూడాలి? ఇవాళ బీసీ బంద్ అన్నది వాళ్ళు ఒక విధంగా, అంటే నేను ఒక విధంగా ఇంత పడింది, మళ్ళీ కులాలే మనం ఎంత కాదన్నా ఇదంతా కులాల కుంపడే, కులాలకు. కాబట్టి మనం ఒకసారి అవన్నీ మనం వేసుకున్న బట్టలన్నీ నిప్పేసి కులా మాట్లాడుకుందాం. జరుగుతున్నది ఏంటంటే, సరే అగ్రవర్ణాలు ఏ మాత్రం కూడా బీసీలను వాళ్ళకి సహజమైన వాటాన్ని ఇవ్వడానికి సాధ్యం కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం తప్పుకోలేరు, అది కాదు. ఇప్పుడు వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ చాలా అడుగుతున్నారు ఎవరినైనా బంధు పెట్టారని. అంటే ఎవరినైనా బంధు ఉండదు. బీసీలు తమ అసంతృప్తిని, ఆక్రోశాన్ని, తమ ఐకమత్యాన్ని, తమ సమస్యను ముందు పెట్టడానికి ఇలా బంధు పెట్టారు. ఈ బంధు పెట్టినప్పుడు జరిగింది ఏంటంటే, అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి, అన్ని వర్గాలు సపోర్ట్ చేసినాయి. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి, బంధు పెట్టినప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. కానీ తీరా అసలు విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అన్ని ఎక్కువపోయినాయి. ఇది అసలు సమస్య. ఇక్కడ మేము తెలంగాణ, ఇప్పుడు వెంకటస్వామి గారు కూడా తెలుసు బాగా, మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుతున్నప్పుడు కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇదే విధంగా ఉండేది. నేను ఇస్తా కానీ ఆ పార్టీ ఇస్తలేదు, ఆ పార్టీ ఇస్తలేదు అంటే ఇంకో పార్టీ ఇస్తా, అంటే ఆ పార్టీ స్టాండ్ తప్ప మిగతా పార్టీల గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు. అయితే మేము మాకు కొంత అనుభవం తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, మీరు మీ పార్టీ స్టాండ్ చెప్పండి, మీరు తెలంగాణకు అనుకూలమా కాదా. అట్లాగే బీసీలు కూడా ఒకవేళ ఐకమత్యం బలంగా పెరిగి వాళ్ళకి సమిష్టి నాయకత్వం బాగా వచ్చి మాట్లాడగలిగితే మీ వైఖరి స్పష్టంగా చెప్పని ప్రతి రాజకీయ పార్టీలు నిలబెట్టేసి రాజకీయ పార్టీ కూడా ఆగిపోతాయి. కానీ ఇప్పటి వరకు కూడా రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీ విషయంలో డాగులు మూర్తులు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. వాళ్ళకు ఎంత ఈజీగా తప్పించుకున్నారంటే, ఇవాళ బీసీలు సంతోషపడుతున్నారు. అన్ని కూడా ఉట్టిగా చేయలేదు, నాకు ఎందుకు బదనాం కావాలి, ఎందుకు ఎందుకు ఏదో బంద్ అంటే బంద్ అంటే ఈ లెవెల్లే నడుస్తున్నది. కానీ ఇప్పటి వరకు కూడా రాజకీయాలకు తగినంత ఒత్తిడి బీసీ వర్గాల నుంచి, సంఘాలన్న బీసీ వర్గాల నుంచి వెళ్ళి రాలేదు. అంతసేపు ఈ రాజకీయ పార్టీలకు ఇదే దోపిడీలు ఆడుతాయి. బీజేపీ కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ అంటే, 2 అంటే బీఆర్ఎస్ ఇంకో పార్టీ అంటే. ఇవాళ అందరూ పట్టుకొని జెండాలు పట్టుకొని వచ్చినప్పుడు ఈ బీసీపీలను ఎందుకు ఆపారు అంటే, బయటికి చెప్పేది ఒకటి, లోపల నడిచే అసలు విషయాలు వేరుతాయి. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ విషయానికి చెప్తాను. నేను ఒక ఎకనామిక్ సైంటిస్ట్ అంటే, ఇవాళ ఈ రాజకీయ అధికారం అంతా కూడా ఇన్వేరియబుల్ గా ఎఫ్సీల చేతిలో ఉన్నది. అది రెడ్డియా, వెలమా, కమ్మ, లేకపోతే ఇంకోటి. ఇప్పటి వరకు 75 ఏళ్లలో వేరే జరిగింది. ఇప్పుడు ఇమ్మీడియట్ నియర్ ఫ్యూచర్ లో కూడా పెద్దగా మార్పులు జరుగుతాయా లేదు అనేది రాబోయే కాలం బీసీల యొక్క చైతన్యం మీద ఆధారపడుతుంది. బీసీలలో కూడా ఈ 75 సంవత్సరాలు ముఖ్యం. కొన్ని వర్గాలన్నా కూడా పైకి వచ్చినాయి. అంటే వాళ్ళు ఇప్పుడు కొన్ని వర్గాలు, ఇప్పుడు అక్కడ కూడా బీసీలలో ఏమైతుందంటే, మళ్ళొక్కడికి ముందుకేసిన తర్వాత చాలా విధాలుగా బీసీలు అనేక విధాలుగా పోరాటం చేయాల్సి ఉంటుంది. బీసీలకు మధ్య లేదు, ఎంబీసీ ఉన్నది, ఓబీసీ ఉన్నది, అందులో కూడా కులాల పంచాయతీలు నాకు యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసిన కాబట్టి నాకు అనుభవం ఉన్నది. ఇప్పుడు వ్యవస్థ ఏంటంటే, వచ్చిన బీసీ కులాలు ఏ పోరాటం చేస్తాయి, అన్ని కులాలు చేయి, అన్ని 130 కులాలు అవకాశం. ఈ ఎదిగొచ్చిన కులాలు ఎఫ్సి రాజకీయ అధికారాన్ని ఏ మేరకు ఛాలెంజ్ అటు చేసే పరిస్థితులే ఈ దేశాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి, మనం ఏమనుకున్నా కూడా బీజేపీ జాతీయ పార్టీకి తెలంగాణ చిన్న విషయం. ఇప్పుడు ఇమ్మీడియట్ పడి ఊరికి వచ్చి ఇలా బంధువులు పెడుతున్నావు, లేకపోతే కాంగ్రెస్ బిల్లు దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అంత ఒత్తిడి వాళ్ళ మీద లేదు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఒత్తిడి ఉంటే వేరే తరగతి ఉంటుంది, అది ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి అంత ఒత్తిడి లేదు. కాబట్టి ఒకటి ఏంటంటే, మనం దీన్ని ఒక పాజిటివ్ అంశంగా తీసుకోవాలి. బీసీలలో తప్పులు ఉన్నాయి, నాయకులలో తప్పులు ఉన్నాయి, ఎవరు పెట్టుకుంటే కూడా వచ్చేది లేదు. కాకపోతే ఒక బిగినింగ్, ఇంతకుముందు నాయకులు అన్నట్టు ఒక గుడ్ బిగినింగ్. ఈ బిగినింగ్ తీసుకుపోయి ఎంతవరకు మీరు సమిష్టిగా అన్ని రాజకీయ పార్టీలను ఒత్తిడి పెట్టగలుగుతారు. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడతానంటే, నేను చెప్తాను, నేను వేరే ఉద్దేశంతో